The disaster management is a crucial thing. When state was about to go into disaster, NDA came in previous elections, all of us came together. We saved the state from becoming to create another man-made disaster of previous governance, and we came out of it. విపత్తులు అనేది కేవలం ప్రకృతికి సంబంధించినవి కాకుండా మానవులు చేసిన విపత్తులు కూడా ఉంటాయి. 2024 ఎన్నికల్లో గత ప్రభుత్వం కనుక వచ్చి ఉంటుంది ఏ స్థాయి విపత్తు ఉండేదో మీకు అర్థమైంది. అలాంటి విపత్తు నుంచి కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, గౌరవ హోంమంత్రి ఆయన సూచనలతోటి, చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేసాం. ప్రజల్ని గత ప్రభుత్వం విపత్తు నుంచి మేము కాపాడగలిగాం. ఈ రోజున విపత్తు నుంచి కాపాడగలిగి ఈ రోజున సౌత్ మన ఫోర్సెస్ అన్ని కూడా ఇక్కడ ప్రారంభించడానికి మనం దోహదపడ్డాం ఇవన్నీ. And wholeheartedly thank you, Honorable Home Minister Amit Shah ji. मित्रों, ईश्वर ने भेजी हुई आपदा होती है. डिजास्टर ईश्वर जब भेजता है तो एनडीआरएफ काम में आता है, और मैन मेड डिजास्टर जब होता है तब एनडीए काम में आता है. ఎప్పుడైనా సరే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదం వాటిల్లినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ముందొచ్చి వారి సేవలను అందిస్తారు. కానీ మనుషుల మాధ్యమంగా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. 2014 से 19 5 साल अपार संभावनाओं वाले राज्य आंध्र प्रदेश की जिस प्रकार से दुर्गति हुई वो मैन मेड डिजास्टर था. 2019 సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా మనం అందరం కూడా గమనించాలి.